ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ అన్క్లీన్లీనెస్. ఐ విల్ కాల్ ఫర్ ద గ్రెయిన్ అండ్ మేక్ ఇట్ ప్లెంటిఫుల్ అండ్ విల్ నాట్ బ్రింగ్ ఫెమైన్ అపాన్ యూ. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. పెద్ద ప్రవక్తలలో ఒకరైన యెహెజ్కేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరిప్పుడు కరువులో ఉన్నారేమో, కానీ మునుపు ఏ కరువు నానియకుండా నాకు ఏమి దేవుడు చేశాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో. కారణం ఏమిటో తెలుసా? మీ సకలమైనటువంటి అపవిత్రత. అదేలాంటిందండి, నేను పవిత్రంగానే ఉన్నాను అని మీరు సాక్ష్యం ఇవ్వచ్చు. ప్రియులారా, గమనించండి, ఏ మనిషి పుట్టుకతో పవిత్రుడేమీ కాడండి. అపవిత్రత ఉంది. ఎస్, పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో మనము జీవిస్తున్నాము. అపవిత్రతను తొలగించుకుంటేనే తప్ప నిజమైన ఆనందాన్ని అనుభవించలేము. దానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఒక మాటగా చెప్పాలంటే అక్షరార్థంగా మరి 2 రాజ్యాలుగా చీలిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి పలికినా మన గురించి కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. అపవిత్రత పోతేనే నీకున్న అశాంతి పోతుంది, ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాదు సస్య సమృద్ధిని కూడా నువ్వు అనుభవిస్తావు. ఎలా పోతుంది? దేవుడు మాట ఇస్తున్నాడు. నేను పోగొడతానంటున్నాడు దేవుడు. మీ సకలమైన అపవిత్రతను పోగొడతాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. రక్షించటం అంటే ఏదో ప్రజల నుంచి, ప్రజల బారి నుంచి, వాళ్ళ దెబ్బల నుంచి కాపాడటం కాదు. నీ మీద పాపపు శిక్ష రాకుండా ఆయన తప్పించేశాడు. పాపపు స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా అనునిత్యము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా నీకు శిక్ష రాకుండా తప్పించగలడు ఆయన. అందుకే అంటున్నాడు, నేను రక్షింతును. ఇది నిరంతరము మన జీవితంలో జరిగేటువంటి కార్యం అండి. ఎప్పుడైతే రక్షిస్తాడో ఆయన అంటున్నాడు, మీకు కరువు రానియకుండా ధాన్యానికి ఆజ్ఞాపిస్తాను. వావ్! ధాన్యమునకు ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే సర్వసృష్టి ఆయన మాట వినాల్సిందే. ఆయన ఒక కమాండ్ జారీ చేశాడంటే ఖచ్చితంగా కన్సర్న్ ఉంటుందండి. ఆయన ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అయ్యో, చూడటానికి నా పంట చాలా తక్కువగా అనిపిస్తుంది అనేటువంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ముందు నువ్వు చేయాల్సింది అపవిత్రత పోగొట్టేసుకో. అది నీ దేహానికి ఎలా అంటుందో, నీ మనస్సుకి ఎలా అంటుకుందో నీకు తెలుసు. వాటన్నిటి నుంచి కడుగువాడు, శుద్ధీకరణ చేయువాడు మన ప్రభు. ఆయన పోగొడతాడు. ప్రభువా, నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించుము అన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను పవిత్రునిగా చేయటం మాత్రమే కాదు, నీవు ఈ లోకములో జీవించినంత కాలము కూడా ఆయన ఆజ్ఞాపించి ఏది నీకు లోటుగా ఉందో ఆ లోటుపాట్లన్నీ కూడా భర్తీ చేస్తాడు. నువ్వు నమ్ము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, దాని బదులు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆలోచించు, దేవుడు నీ అపవిత్రతను ఇప్పుడే పోగొట్టడానికి నిర్ణయించుకున్నాడు. నీ ధాన్యానికి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. నీ రెక్కల కష్టాన్ని దీవించబోతున్నాడు. అది ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, మరేదైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నీవు ఆనందిస్తూ ఆయన ఇచ్చిన ఆశీస్సులను నిత్యము అనుభవించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.